వెల్కమ్ టు ద ఆస్ట్రిక్స్ ఫ్లీ మార్కెట్. ఇక్కడ మీరు అన్ని చూడొచ్చు కానీ ఏమీ కొనలేరు. జస్ట్ జోకింగ్ గైస్. యాక్చువల్గా దుబాయ్కి నా బర్త్డే టైంలో వెళ్ళాం కదా, ఆ టైంలో నేను చేసిన సూపర్ షాపింగ్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. గైస్, మీరు ఒక షాపర్హాలిక్ అయితే దుబాయ్ ఈజ్ లైక్ అ షాపర్స్ ప్యారడైజ్. లైక్ అక్కడ బట్టల నుంచి షూస్, పర్ఫ్యూమ్స్, జ్యువెలరీ, బ్యాగ్స్, బ్రాండెడ్, లగ్జరీ, నాన్ బ్రాండెడ్, ఏదైనా సరే అన్నీ దొరుకుతాయి, ఇంక్లూడింగ్ గోల్డ్ ఆఫ్ కోర్స్. ఎందుకంటే గోల్డ్ ఇస్ వెరీ చీప్ ఇన్ దుబాయ్ అండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇప్పుడు నా షాపింగ్ అంతా మీతో షేర్ చేస్తున్నాను అండ్ ఏది ఎక్కడ కొన్నాను అనేది కూడా చెప్తాను. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు దుబాయ్, విచ్ ఐ థింక్ మెనీ ఆఫ్ యూ ఆల్ ఆర్, ఎందుకంటే నేను ఆ వ్లాగ్ చేశాను కదా ట్రావెలింగ్ ఫ్రమ్ ఇండియా టు దుబాయ్, అందులో చాలా మంది కామెంట్ చేశారు దట్ దే విల్ బి విజిటింగ్ దుబాయ్. సో నేను షాప్ చేసిన ప్లేసెస్ అన్ని మీతో షేర్ చేస్తాను, మీరు కూడా వెళ్ళి అక్కడ స్టఫ్ చెక్అవుట్ చేయొచ్చు. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దామంటే, నాకు నచ్చిన 2 అవుట్ఫిట్స్ నుంచి. గైస్, ఐ జస్ట్ లవ్ దిస్ బ్రాండ్. గెస్ వచ్చేసి బ్రాండ్ అండ్ క్లోతింగ్ వచ్చేసి ఇండియాలో చాలా రేర్గా దొరుకుతుంది అండ్ వైడ్ వెరైటీ దొరకదు. బట్ ఐ ఫౌండ్ 2 బ్యూటిఫుల్ డ్రెస్సెస్ ఫ్రమ్ గెస్ ఇన్ ద దుబాయ్ అవుట్లెట్ మాల్. సో గైస్, దుబాయ్లో కూడా ఒక అవుట్లెట్ మాల్ ఉంది. మనకి నార్మల్ మాల్స్లో ఉన్న ప్రైసెస్ కంటే ఇలాంటి అవుట్లెట్ మాల్స్కి మనం వెళ్తే మనకు చాలా తక్కువలో ఏదైనా వస్తుంది. సో ఐ గాట్ 2 గుడ్ డీల్స్. అంటే డీల్స్ తర్వాత కూడా ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి, బట్ ఐ రియలీ లవ్ దీస్ డ్రెస్సెస్. ఫస్ట్ డ్రెస్ మీకు చూపించేస్తాను. దిస్ యూ గైస్ ఈజ్ ద ఫస్ట్ అవుట్ఫిట్. ఇది ఒక బ్యూటిఫుల్ వార్మ్ షేడ్స్లో ఫ్లోరల్ గెస్ట్ డ్రెస్ అనమాట అండ్ ఇట్ ఈస్ నీ లెంత్. దీనికి ఇక్కడ స్కర్ట్ పార్ట్లో ప్లీట్స్ వచ్చాయి అండ్ నాకు ఫ్లోరల్స్ అండ్ ప్లీట్స్ అంటే ఐఎమ్ పార్షియల్ టువర్డ్స్ క్లోత్స్ లైక్ దోస్. ఐ జస్ట్ ఫాల్ ఇన్ లవ్ విత్ దెమ్. సో ఎస్ గైస్, ఇది ఒక గ్రేట్ డీల్లో నాకు వచ్చింది అండ్ ద ఫ్లోరల్ ఇస్ ఆల్సో జస్ట్ పర్ఫెక్ట్. లైక్ నా కాంప్లెక్షన్కి ఐ జస్ట్ లవ్ దీస్ కలర్స్ ఆన్ మై సెల్ఫ్. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. స్లీవ్స్ వచ్చేసి ఇలా లాంగ్ స్లీవ్స్ వచ్చాయి అండ్ ఇట్ హ్యాస్ అ స్లైట్ బెల్. ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ డ్రెస్ ఈజ్ అ విన్ విన్ యూ గైస్. అండ్ అదే గెస్ట్ స్టోర్ నుంచి నాకు నా సెకండ్ డ్రెస్ దొరికింది. ఇది ఆల్రెడీ మీరు చూసుంటారు సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో కొన్ని పిక్చర్స్లో, యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా నేను పోస్ట్ చేశాను. అగైన్ దీనికి బ్యూటిఫుల్ ప్లీట్స్ వచ్చాయి యూ గైజ్ అండ్ ద ఫ్యాబ్రిక్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ అ సాటిన్ కైండ్ ఆఫ్ అ ఫ్యాబ్రిక్. చాలా బాగుంది. అండ్ కింద చూస్తున్నారా, ఇది కొంచెం ఇలా ఏసిమెట్రికల్గా వచ్చింది. సో ఇట్స్ నాట్ ఈక్వల్, కొంచెం అప్ అండ్ డౌన్ లాగా వచ్చింది. అండ్ టాప్ పార్ట్ వచ్చేసి ఇట్ ఈస్ లైక్ అ స్ట్రాపీ కైండ్ ఆఫ్ అ డ్రెస్. ఓకే, ఇట్ ఈస్ లైక్ అ స్ట్రాపీ కైండ్ ఆఫ్ అ డ్రెస్ అండ్ దీనికి ఇలా చిన్న బో లాంటిది ఇచ్చారు. దే లైక్ జస్ట్ లైక్ ప్యానెల్స్ యాక్చువల్లీ. సో ఇట్ లుక్స్ వెరీ వెరీ ప్రిటీ కదా. నాకైతే చాలా నచ్చింది ఈ డ్రెస్. ఐ యూజువలీ డోంట్ వేర్ మచ్ ఆఫ్ స్లీవ్లెస్, కానీ ఇది చూసి ఐ వాజ్ లైక్ ఐ జస్ట్ హ్యావ్ టు హ్యావ్ ఇట్. కలర్స్ వచ్చేసి చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. వెరీ వెరీ క్యూట్ డ్రెస్, అనదర్ విన్నర్. ఈ 2 డ్రెస్సెస్ కూడా నేను దుబాయ్ అవుట్లెట్ మాల్లో కొన్నానని చెప్పాను కదా. ప్రైస్ నాకు రఫ్లీ 1000 dirhams పడింది, విచ్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్, బట్ దెన్ ఇట్స్ వర్త్ ఇట్ అంతే. నెక్స్ట్ గైస్, దిస్ ఇస్ అనదర్ హ్యూజ్ ప్రైస్ పొజిషన్ ఆఫ్ మైండ్. ఎందుకంటే ఈ బ్యాగ్ నాకు బిల్లీ గారు నా బర్త్డేకి ఇచ్చారు. గైస్, బిల్లీ గారు ఈజ్ లైక్ ది బెస్ట్. ఓకే, అంటే ఆయన ఎంత చాలుగా ఉన్నారంటే అక్కడ వెళ్ళి షాప్ వాళ్ళతో సెట్టింగ్ చేసుకున్నారు. నేనంతా సెలెక్ట్ చేసిన తర్వాత ముందు ఇంకా చూసుకొని వద్దామని చెప్పి నన్ను వేరే షాప్స్ లోపల పంపించారు అండ్ మళ్ళీ ఈ షాప్కి వచ్చి ఈ బ్యాగ్ కొనేశారు. వాళ్ళకి ఏమని చెప్పారు తెలుసా, మళ్ళీ మేము వస్తాం, నా వైఫ్తో మళ్ళీ వస్తాను కదా, ఈ సోల్డ్ అవుట్ అయిపోయింది అని చెప్పు అని చెప్పారు. సో దాట్ ఈస్ హౌ హీ కుక్డ్ అప్ దిస్ హోల్ స్టోరీ అండ్ నా బర్త్డేకి ఈ బ్యాగ్ నాకు ఇచ్చారు అండ్ దిస్ ఇస్ సో స్పెషల్ గైస్. యూజువలీ స్లింగ్ బ్యాగ్స్లో మనకి ఈ మంచి సైజ్ రాదు కదా. స్లింగ్ బ్యాగ్స్లో ఈ సైజ్ రావడం ఈజ్ లైక్ అసలు ఇంపాసిబుల్ అనమాట. అండ్ వి ఆల్ గర్ల్స్ నో దట్ ఈ సైజ్ దొరకడం ఎంత లక్ మనకి. సో దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ కాల్డ్ కార్ల్ లాగర్ఫీల్డ్. ఇది నేను అక్కడ ఒకరోజు యూజ్ కూడా చేసేసాను. ఐ రియలీ లవ్డ్ ఇట్ సో మచ్. కంపార్ట్మెంట్స్ మీకు చూపిస్తాను. సో ఇట్ ఓపెన్స్ లైక్ దిస్ అండ్ ఇందులో ఇలా 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. అండ్ గైజ్, ఐ హ్యావ్ టు షో యూ దిస్ థింగ్. నేను దుబాయ్కి వెళ్ళే ముందు నా స్కిన్కి ఎంత హారబుల్ బ్రేక్అవుట్ ప్లస్ అలర్జీ లాగా జరిగింది తెలుసా. ఐల్ షో యూ, ఐల్ ఇన్సర్ట్ అ పిక్చర్ ఓవర్ హియర్. అప్పుడే జస్ట్ నా స్కిన్ ఓకే అయింది కదా అండ్ ఐ వాజ్ లైక్ సో డిసప్పాయింటెడ్. ఎందుకంటే నా ఫోటోషూట్ టైంకి అండ్ దుబాయ్కి వెళ్ళే ముందు మై స్కిన్ వాజ్ ఇన్ ద వర్స్ట్ షేప్ ఎవర్. సో ఎంత హారబుల్గా ఉంటుంది కదా. ఏదో ఒక ప్లేస్కి వెళ్ళాలి, ఏదైనా ఇంపార్టెంట్ చేయాలంటే బ్రేక్అవుట్స్ రావడం ఆర్ ద వర్స్ట్ థింగ్ ఎవర్. అండ్ నాకు కరెక్ట్గా ఫోటోషూట్ అండ్ దుబాయ్ వెళ్ళే టైంలో మై స్కిన్ వాజ్ ఇన్ సచ్ అ బ్యాడ్ షేప్. ఐ కెనాట్ ఈవెన్ టెల్ యూ. నాకు అంతకు ముందే మీరు చూసారు కదా, నా స్కిన్ కొంచెం మంచిగా అయింది.
ఆ తర్వాత ఐ వాజ్ ఆన్ సమ్ సార్ట్ ఆఫ్ అ మెడికేషన్ అండ్ నాకు పీరియడ్స్ కూడా డిలే అవ్వడం వల్ల ఐ హ్యాడ్ అ వెరీ వెరీ బ్యాడ్ బ్రేక్అవుట్ ఆఫ్ ర్యాషెస్ అండ్ ర్యాషెస్తో పాటు నాకు పింపుల్స్ కూడా వచ్చాయి. మార్క్స్ కూడా ఇంకా మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ. సో వాట్ ఐ యూజ్డ్ వాజ్ దిస్ మైక్రోటిప్ సాలిసిలిక్ యాసిడ్ ప్యాచెస్ బై ద డర్మాకో. గైస్ నేను ఇంతకు ముందు కూడా మీకు యాక్నే పింపుల్ ప్యాచెస్ గురించి చెప్పాను. బట్ వాట్ మేక్స్ దిస్ డిఫరెంట్ ఇస్ దాట్ దీనికి మైక్రో టిప్స్ ఉన్నాయి. లైక్ చిన్న చిన్న మనకు కనిపించని అంత చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయన్నమాట. సో వెన్ యూ పుట్ ఇట్ ఆన్ యువర్ యాక్నే ఆర్ పింపుల్ అది దాన్ని కొంచెం పెనిట్రేట్ చేసి ఇందులో ఉన్న హైడ్రోకొలాయిడ్ అండ్ సాలిసిలిక్ యాసిడ్ని పింపుల్లోకి రిలీజ్ చేస్తుంది, విచ్ మేక్స్ యువర్ యాక్నే ఆర్ పింపుల్ గో అవే మచ్ ఫాస్టర్ అండ్ మేక్స్ యువర్ స్కిన్ హీల్ మచ్ సూనర్. ఇది వేసుకోవడం వాళ్ళు నైట్లో వేసుకోవాలి అని చెప్తారు, కానీ మనం డేలో కూడా ఇది వాడవచ్చు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ వేరింగ్ అ మాస్క్ కదా. మాస్క్ కింద యాక్నే ఉంటే అది ఇంకా మాస్క్ వల్ల స్వెట్, డర్ట్, బ్యాక్టీరియా క్యాప్చర్ అయిపోయి అది ఇంకా పెరుగుతుంది అండ్ ఇట్ జస్ట్ డస్ నాట్ గో. అండ్ పాపింగ్ అ పింపుల్ ఇస్ ద వర్స్ట్ థింగ్ యూ కెన్ డూ. బిలీవ్ మీ, ఐ హ్యావ్ డన్ ఇట్ ఇన్ మై టీనేజ్ ఇయర్స్. అండ్ నేను పింపుల్స్ పాప్ చేయడం వల్ల నాకు లైట్గా స్కారింగ్ ఇప్పుడు కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మీ బ్రేకింగ్ మై పింపుల్స్. ఓకే, సో డోంట్ డూ ఇట్ గైస్, జస్ట్ డోంట్ డూ ఇట్. ఇది యూజ్ చేయడం ఎలా అంటే మనం ఫేస్ వాష్ చేసిన తర్వాత క్లీన్ స్కిన్ మీద ఇది అప్లై చేసేయాలి. దీని గ్లూ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది గైస్, ఇట్ వోంట్ కమ్ ఆఫ్. దీని తర్వాత మీ టోనింగ్, మాయిశ్చరైజింగ్ సెరం ఏదైనా రాయొచ్చు. దీనిపైన రాసినా కూడా నో ప్రాబ్లం, అది అసలు రానే రాదు. ఈ ఒక్క ప్యాక్ లో 24 ప్యాచెస్ వస్తాయి గైస్. ఇది వేసుకోవడం చాలా ఈజీ ఉంటుంది గైస్. జస్ట్ ఈ ప్లాస్టిక్ షీట్ మనం ఇలా టేర్ చేయాలి, ఒక ప్యాచ్ తీసుకోవాలి. ఓకే, ఇట్స్ వెరీ థిన్, వెరీ వెరీ థిన్. అండ్ యాక్నే పింపుల్ ఎక్కడున్నా సరే దాని మీద ఇలా ప్లేస్ చేసేయాలి. చాలా థిన్గా ఉంటుంది గైస్, చాలా లైక్ చూస్తున్నారా, ఇట్ వోంట్ ఈవెన్ షో. మరీ దగ్గర వస్తే కనిపిస్తుంది, లేదంటే ఇట్ డజంట్ ఈవెన్ షో. సాలిసిలిక్ యాసిడ్ ఉంది కదా గైస్, అది ఒక BHA. అది మన పోర్స్లో చాలా లోపల వరకు వెళ్ళి రెడ్నెస్ అండ్ ఇన్ఫ్లమేషన్ ఉంటే అది 6 to 8 hours లోనే సెటిల్ డౌన్ చేసేస్తుంది. సో నా ర్యాష్కి ట్రీట్మెంట్ జరిగింది కదా, దాంతో పాటు నేను యాక్నే మీద ఇది వాడాను అండ్ ఇట్ రియలీ హెల్ప్ మీ అవుట్. డర్మాకో ఇస్ అ వెరీ ట్రస్ట్ వర్ది బ్రాండ్ యూ గైస్. దీనికి యాక్టివ్స్ పర్సెంటేజ్ అంతా ప్యాకేజింగ్ మీద రాసి ఉంటుంది. అంతెందుకు మీరు యాక్టివ్స్ గురించి ఇంకా స్టడీ చేయాలనుకుంటే వాళ్ళు ఒక మాస్టర్ క్లాసే లాంచ్ చేశారు, వే యూ కెన్ లెర్న్ అబౌట్ యాక్టివ్స్ అండ్ ద సైన్స్ బిహైండ్ దెమ్. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో వదిలేస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఇవి అమెజాన్, నైకా అండ్ ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ ఉన్నాయి. నేను లింక్స్ వదిలేస్తాను. యూజ్ మై కోడ్ ఆన్ ద డర్మాకో వెబ్సైట్ విచ్ ఇస్ ASH20 to get 20% off on all your Dermaco purchases. అండ్ ఇంకా బ్యాగ్ గురించి మాట్లాడుకుందాం. సో గైజ్, ఈ బ్యాగ్లో కంపార్ట్మెంట్స్ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇది తీసేస్తాను. షేప్ పాడవ్వకూడదు ట్రావెలింగ్లో అని చెప్పి నేను మళ్ళీ స్టఫింగ్ అంతా వేశాను. సో హియర్ గైజ్ చూడండి, 2 పెద్ద పెద్ద కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ బ్యాక్లో కూడా ఒక కంపార్ట్మెంట్ ఇచ్చారు, యునో టు జస్ట్ స్లిప్ ఇన్ యువర్ ఫోన్ ఆర్ ఎనీథింగ్. దీనికి ఇలా స్లింగ్ బ్యాగ్ లాగా కూడా స్ట్రాప్ ఉంది. తర్వాత ఇలా చేతులతో కూడా ఇలా పట్టుకోవచ్చు. గైస్, దిస్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్ బికాస్ ద బ్రాండ్ ఈజ్ యాక్చువల్లీ ఎక్స్పెన్సివ్. ఈ బ్రాండ్ వచ్చేసి అవుట్లెట్ మాల్లో లేదు. సో డైరెక్ట్గా దుబాయ్ మాల్ ఉంటుంది కదా మెయిన్ సిటీలో, దాంట్లో కొన్నామన్నమాట. అండ్ ఇట్ కేమ్ రఫ్లీ ఫర్ 1800 dirhams కదా. బిల్లి గారే నాకు గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి బిల్లి గారికే తెలుసు. 1800 dirhams యూ గైజ్. అది వచ్చేసి గైజ్ ఈ బ్యాగ్ స్టోరీ. నెక్స్ట్ గైజ్, ఓకే, దిస్ ఈజ్ వాట్ ఐ పిక్డ్ అప్ ఫర్ 2 of my friends. ఎందుకంటే ఒక ఫ్రెండ్ అయితే నాకు చెప్పింది ఇది తీసుకురమ్మని. నేనేమనుకున్నానంటే ఇంకొక ఫ్రెండ్ ఫీల్ అవ్వకూడదని ఇది కొన్నాను. ఏంటి అంటే దిస్ ఇస్ సాఫ్రన్, దుబాయ్ నుంచి కొన్నాను. సో ఈ కుంకుమ పూలే కాదండి, లైక్ దుబాయ్ ఇస్ ఫేమస్ ఫర్ స్పైసెస్ ఆల్సో కదా. అక్కడ స్పైస్ సూక్ అండ్ గోల్డ్ సూక్ అవన్నీ ఉంటాయి, విచ్ ఆర్ లైక్ బిగ్ మార్కెట్స్ అనమాట. ఆల్దో మేము ఆ మార్కెట్స్ విజిట్ చేయలేకపోయాం. ఒక మాల్లో వచ్చేసి మళ్ళీ దుబాయ్ అవుట్లెట్ మాల్లోనే మాకు ఒక కియాస్ దొరికింది. అక్కడ ఈ సాఫ్రన్ ఉంది అండ్ ఇట్ ఈస్ అ హ్యూజ్ క్వాంటిటీ. ఓకే, లైక్ సాఫ్రన్ వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కదా. సో ఈ 2 boxes, సింగిల్ బాక్స్ కొంటే 100 dirhams అన్నారు అండ్ 2 boxes కొంటే 150 dirhams అన్నారు, విచ్ ఇస్ యాక్చువల్లీ రీజనబుల్. లైక్ ఇండియాలో మేబీ దీనికంటే ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సాఫ్రన్ ఈజ్ సపోజ్ టు బి వెరీ ఎక్స్పెన్సివ్. దుబాయ్ ఈజ్ ఫేమస్ ఫర్ స్పైసెస్ కాబట్టి దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ బాక్స్ మనం ఓపెన్ చేయకపోయినా కూడా ఇలా సాఫ్రన్ స్మెల్ వస్తూ ఉంటుంది తెలుసా. అండ్ సాఫ్రన్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యువర్ స్కిన్, యువర్ హెయిర్, యువర్ ఓవరాల్ సిస్టమ్. కాబట్టి యా, this is a good useful gift that you can get for someone from Dubai. Okay guys, next up, abroad వెళ్తే
మై ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఆల్వేస్ విక్టోరియా సీక్రెట్. అక్కడ ఏదో ఒకటి కొనాలని నాకు ఉంటుంది. సో ఐ షాప్ సమ్ థింగ్స్ ఫ్రమ్ విక్టోరియా సీక్రెట్. మీరంతా అనుకుంటూ ఉండొచ్చు దట్ షాపింగ్ అంటే ఇంత చూపిస్తారేమో, కానీ ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు డూ గుడ్ క్వాలిటీ షాపింగ్. నాకు క్వాంటిటీ కంటే క్వాలిటీ ఎక్కువ ఇష్టం. ఎస్పెషలీ వెన్ వీఆర్ గోయింగ్ అబ్రాడ్, అక్కడ ఉన్న బ్రాండ్స్ కానీ మనకి ఇక్కడ దొరకనివి తీసుకురావాలి, యూనిక్గా ఉండాలని నాకు ఉంటుంది. ప్లీజ్ గైస్, విక్టోరియా సీక్రెట్లో ఏమేమి కొన్నాను మీకు చూపిస్తాను. I think all the girls out here love Victoria's Secret kada. It makes you smell like a dream. It is so amazing. So nenu first meeku chupistanu. So I picked up these two moisturizers. I usually don't like extremely floral fragrances. Baga fruity and sweet unte నాకు నచ్చదు. I like a little sea ocean kind of a fragrance. So ee rendu kuda chala fresh fragrances unnai. ఈ లవ్, ఐ థింక్ ఇట్ ఇస్ ఫస్ట్ లవ్, యా ఇట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ లవ్. దీంతో నేను బాడీ మిస్ట్ కూడా కొన్నాను. సో ఇట్స్ లైక్ అ సెట్ అండ్ ఐ అప్లై ద లోషన్ అండ్ అప్లై ద మిస్ట్ ఓవర్ దట్. అండ్ బిల్లి గారికి చాలా ఇష్టం ఈ ఫ్రేగ్రెన్స్. లాస్ట్ టైం నాకు చెప్పారు. ఇట్ జస్ట్ స్మెల్స్ లైక్ అ డ్రీమ్ యూ గైస్. ఇట్ ఈస్ బ్యూటిఫుల్. ఇంకొకటి వచ్చేసి కొంచెం ఆక్వా కైండ్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రేగ్రెన్స్ ఉంది. ఇట్ ఈస్ కాల్డ్, వాట్ ఈస్ ఇట్ కాల్డ్? ఓ, ఇట్ ఈస్ కాల్డ్ వెరీ సెక్సీ సీ. కానీ నేను ఇది గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను బికాజ్ ఐ థింక్ ఐ హ్యావ్ ఇనఫ్. అండ్ నేను గిఫ్ట్స్ ఎవరికి ఏం తెచ్చుకోలేదు కాబట్టి నేను కొన్న దాంట్లోనే అందరికీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాను అనమాట. సో దీస్ ఆర్ అబౌట్ ద ఫ్రేగ్రెన్సెస్ అండ్ ద లోషన్స్ దట్ ఐ బాట్. అండ్ విక్టోరియా సీక్రెట్కి వెళ్ళి లాంజరే కొనకపోతే ఎలా చెప్పండి. సో వాళ్ళకి ఇన్నర్వేర్లో చాలా మంచి క్వాలిటీ అండ్ చాలా variety ఉంటుంది guys. Like you know, the colors, the cuts and all, everything is so good. So I picked up something floral because floral is my favorite. అండ్ దాంతో పాటు చాలా ఇంట్రెస్టింగ్ ఇన్నోవేర్ నాకు దొరికింది. సో చూడండి ఇలా ఉంటుంది. అండ్ దానికి స్ట్రాప్ కూడా ఇక్కడ సెపరేట్గా వచ్చింది. సో ఇట్ లుక్స్ రియల్లీ నైస్ అండ్ ఐ లవ్ ద కలర్. అలాగే విక్టోరియా సీక్రెట్ హ్యాస్ ద మోస్ట్ కంఫర్టబుల్ లౌంజ్ వేర్ యూ గైస్. ఫ్యాబ్రిక్ అసలు ఎంత బాగుంటుందంటే నేను చెప్పడానికి లేదు. సో సాఫ్ట్, అట్ ద సేమ్ టైం ఒక మంచి హోల్డ్ ఇస్తుంది. లైక్ యూనో ఇట్ వోంట్ కీప్ రోలింగ్ డౌన్. సో ఇది వచ్చేసి ఒక బ్యూటిఫుల్ లెగ్గింగ్స్. నేను ఇది విక్టోరియా సీక్రెట్లో తీసుకున్నాను. అండ్ ఇట్స్ గాట్ దిస్ బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్రింట్. సో నాకు ఫ్లవరీ థింగ్స్ చాలా ఇష్టం అని చెప్పి మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ దట్ ఇట్ హ్యాస్ వన్ పాకెట్ ఆల్సో. సైడ్లో ఒక పాకెట్ ఉంది. సో ఇఫ్ యూర్ గోయింగ్ అవుట్ ఫర్ జాగ్ ఆర్ రన్, ఇందులో ఫోన్ పెట్టుకుని మనం హెడ్ ఫోన్స్ పెట్టుకుని వెళ్ళొచ్చు. అండ్ యా గైస్, ఇట్ హ్యాస్ అ వెరీ నైస్ అండ్ బ్రాడ్ వేస్ట్. సో ఇది మన టమీని మంచిగా హోల్డ్ చేస్తుంది. విక్టోరియా సీక్రెట్లో ఓన్లీ పర్ఫ్యూమ్స్, లోషన్స్ కాకుండా నెక్స్ట్ టైం లాంచ్ వేర్ కూడా చెక్అవుట్ చేయండి. దీని స్టోర్స్ వచ్చేసి మాల్ ఆఫ్ ఎమిరేట్స్లో కూడా ఉంది అండ్ దుబాయ్ మాల్లో కూడా ఉంది. అవుట్లెట్ మాల్లో నాకు కనిపించలేదు. సో యా, ఐ పిక్డ్ ఇట్ అప్ ఫ్రమ్ ద మాల్ ఆఫ్ ఎమిరేట్స్ ఐ గెస్. ఆ తర్వాత గైస్ ఇవి నేను కొన్నాను జస్ట్ బై ఛాన్స్. ఓకే, సో మేము దుబాయ్కి వెళ్తున్నప్పుడు టాయిలెటరీస్ పెద్దగా తీసుకెళ్ళము, ఎందుకంటే అది వెయిట్ బాగా పెరిగిపోతుంది. అక్కడ నేను వాట్సన్స్లో షాంపూ కండిషనర్ కొనడానికి వెళ్తే ఎవ్రీవన్ వాజ్ గివింగ్ వెరీ గుడ్ రివ్యూస్ అబౌట్ దిస్ బ్రాండ్. వచ్చేసి మండే, ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ ఇట్. సో ఇట్స్ కాల్డ్ మండే. అండ్ స్పెసిఫిక్లీ ఈ షాంపూ ఉంది ఫర్ ఫ్రిజీ అండ్ డ్రై హెయిర్. సో ఐ పిక్డ్ ఇట్ అప్ బికాస్ యూనో కలరింగ్ తర్వాత ఐ ఆల్వేస్ ఫీల్ దట్ మై హెయిర్ ఇస్ అ లిటిల్ డ్రై అండ్ ఎండ్స్ నాకు కొంచెం డ్రై అనిపిస్తూ ఉంటుంది. ఇది యూజ్ చేసిన తర్వాత ఐ వాజ్ టోటలీ ఫ్లోర్డ్ గైస్. చాలా బాగుంది క్వాలిటీ. లైక్ ఇది వాట్సన్స్లో దొరుకుతుంది. వాట్సన్స్ ఈజ్ లైక్ హెల్త్ అండ్ గ్లో. మనకి హైదరాబాద్లో, ఇండియాలో హెల్త్ అండ్ గ్లో ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క మాల్లో ఒకటి ఉంటుంది కదా, వాట్సన్స్ కూడా అంతే. సో మీరు దుబాయ్కి వెళ్తే ఇది తప్పకుండా తీసుకోవాలి. అండ్ ఇది పారాబెన్ ఫ్రీ, క్రూయల్టీ ఫ్రీ, SLS ఫ్రీ. అండ్ దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్, బట్ ఐమ్ స్టిల్ టెలింగ్ యూ బికాస్ ఇట్ ఈస్ ఆల్ గుడ్. అండ్ ద షాంపూ అండ్ కండిషనర్ రియలీ సూటెడ్ మీ వెరీ వెరీ వెల్. బిల్లి గారికి కూడా నచ్చింది. ఆయనకి తొందరగా ఏది నచ్చదు, కానీ ఇది నచ్చింది. ఐ థింక్ ఐ విల్ కాల్ ఫర్ దీస్ వెన్ దిస్ గెట్స్ ఓవర్. ఎవరైనా దుబాయ్కి వెళ్ళొస్తూ ఉంటే ఇది తప్పకుండా నేను తెప్పించుకుంటాను. ఐ రియలీ లవ్ దిస్. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి టెడ్ బేకర్ స్లిప్పర్స్. గైస్ నేను లండన్కి వెళ్ళినప్పుడు నాకు టెడ్ బేకర్ది బ్లాక్, అది ఒక క్లాసిక్ స్లిప్పర్ ఉంటుంది. టెడ్ బేకర్ది బ్లాక్ ఉంటుంది, దాని మీద గోల్డెన్ బో ఉంటుంది. ఓకే, సో నేను అది కొన్ని కూడా 3 years అవుతుందని చెప్పి నాకు సేమ్ కావాలని చెప్పి వెళ్ళి వెతికితే అది డిస్కంటిన్యూనే చేసేసారట. ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. కానీ అక్కడ నాకు ఒక వేరే జెలీ స్లిప్పర్ దొరికింది. ఆల్దో అది అలా లేదు, బట్ దెన్ ఐ వాజ్ హ్యాపీ దట్ ఐ గాట్ సంథింగ్ ఫ్రమ్ టెడ్ బేకర్ because that again is a brand which I really love you guys. And these slippers are so pretty kada.
చాలా బాగున్నాయి గైస్, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ బికాస్ ఇట్ ఇస్ సో న్యూట్రల్, లైక్ ట్రాన్స్పరెంట్ ఉంది. అండ్ దీని స్ట్రాప్స్ వచ్చేసి లైట్ పింకిష్లో వచ్చింది కదా, దాని మీద టెడ్ బేకర్ది ఇలా ఒక లోగో ఉంది. సో బికాస్ ఇట్ ఇస్ సో న్యూట్రల్, మనం ఇది దేంతో అయినా వేసుకోవచ్చు, ఎనీ కలర్తో వేసుకోవచ్చు, జీన్స్తో, మనకి స్కర్ట్స్తో, డ్రెస్సెస్తో, దేంతో అయినా బాగుంటుంది. సో ఎస్ గైజ్, అ ఫ్యాబులస్ పిక్ ఫ్రమ్ ద దుబాయ్ మాల్. దుబాయ్ మాల్లో ఉంది టెడ్ బేకర్, అండ్ ఇది కూడా వాళ్ళు డిస్కంటిన్యూ చేస్తున్నారని చెప్పారు. సో మీరు వెళ్తే ఫస్ట్ వెళ్ళి ఇది కొనేయండి. అండ్ ఇది ఎంత క్యూట్ ప్యాకేజింగ్లో వచ్చింది చూసారా. ఐ జస్ట్ లవ్ దిస్ బాక్స్, ఫ్యాన్సీ ఫుట్ వర్క్. నేను మిగతా వాటిది బాక్సెస్ అన్నీ పడేసాను, ఇది ఒకటే నేను తీసుకొచ్చాను బికాజ్ ఐ లవ్ దిస్ బాక్స్ సో మచ్. ఓకే గైజ్, నెక్స్ట్ అప్ మేము డెజర్ట్ సఫారీకి కూడా వెళ్ళాం. బట్ వీ డి నాట్ షూట్ ఎనీథింగ్ ఆఫ్ దేర్ బికాజ్ ఇట్ వాజ్ frankly a very okay kind of an experience. Desert safari actually నేను ఇంతకు ముందు 3 times దుబాయ్కి వెళ్ళాను కదా, అక్కడ డెజర్ట్ సఫారీ నేను వెళ్ళలేదు. అండ్ ఐ వాజ్ థింకింగ్ దట్ ఒక్కసారైనా వెళ్ళాలి, అండ్ బిల్లిగాది కూడా ఫస్ట్ టైం కాబట్టి వెళ్ళాము. బట్ గైజ్ ఫ్రాంక్లీ ఇట్ ఇస్ జస్ట్ నాట్ వర్త్ ద హైప్. అంటే ఇక్కడ లోకల్లో కూడా మనం రిసార్ట్స్లో ఎలా ఉంటుంది ఆ టైప్లోనే ఉంది. అండ్ ఇట్ వాజ్ ఆ రోజే స్టార్ట్ చేశారంట డెజర్ట్ సఫారీ, అందుకే చాలా డిజార్గనైజ్డ్గా ఉంది. It was very okay, but the good thing is that we got something from there for our display unit in a new house. ఇది ఒక చిన్న శాండ్ ఆర్ట్ ఉంది బాటిల్లో. సో గైజ్ ఇందులో శాండ్ అంతా వాళ్ళు కలర్ ఇలా ఫిల్ చేసి మన ముందే ఇస్తారు. అండ్ ఇది పడదు కూడా, లైక్ పైన సీల్ కూడా ఏం లేదు, అయినా ఇది పడదు. అండ్ వాళ్ళు ఏం చెప్పారంటే మేము సెలెక్ట్ చేసిన బాటిల్ సైజ్లో ఓన్లీ 2 పేర్లే వస్తాయని చెప్పారు. మాకేమో బిల్లీ, మోకీ అండ్ టోస్టీ కావాలి. సో మేమేం చేసాం చూడండి, బిల్మోక్ లవ్ టోస్టీ అని పెట్టించుకున్నాం దుబాయ్ 2021. క్లవర్. అండ్ ఇది బాగుంది కదా, చాలా బాగుంది. ద కలర్స్ ఆల్సో వెరీ ప్రిటీ. సో ఎస్ గైస్, దిస్ వాజ్ ఫ్రమ్ ద డెజర్ట్ సఫారీ దుబాయ్. నెక్స్ట్ గైస్, ఐ గాట్ ది సూపర్ కూల్ స్నీకర్స్ ఫ్రమ్ Adidas. ఇది దుబాయ్ అవుట్లెట్ మాల్లోనే కొన్నాను అండ్ ఐ గాట్ దెమ్ అట్ సచ్ అ గుడ్ డీల్ గైస్. 40% ఆఫ్లో దొరికింది, బట్ స్టిల్ ఇట్ ఈస్ లగ్జరీ. ఎందుకంటే ఇది కొంచెం హై అండ్ లైక్ ఐ డోంట్ నో, ఇట్ మేబీ సమ్ కైండ్ ఆఫ్ కలెక్షన్ వాళ్ళు కొలాబరేట్ అయి చేస్తారు కదా, మేబీ అందుకే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. బట్ జస్ట్ లుక్ అట్ ద స్నీకర్స్. ఓకే, దీంట్లో లైట్గా ఆ షిమ్మర్ ఉంది. అండ్ ఇఫ్ ఇది షూస్ కూడా ఎలా అంటే ఇది ఫ్యాబ్రిక్తో ఉండేసరికి మనకు సాక్స్ కూడా అవసరం లేదనుకుంటున్నాను. అండ్ సోల్ ఇస్ ద హైలైట్ గైజ్. ఇది ఒక రోజ్ గోల్డ్ లాగా వచ్చింది. అండ్ అక్కడక్కడ కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి చూసారా. నేను ఒక సూపర్ టిప్ మీకు చెప్తాను. మీరు దుబాయ్ వెళ్తే దుబాయ్ మాల్ ఆఫ్ ఎమిరేట్స్ అవన్నీ వెళ్ళకండి. ఫస్ట్ డేనే దుబాయ్ అవుట్లెట్ మాల్కి వెళ్ళండి. అక్కడ మీకు అన్నీ దొరుకుతాయి చాలా మంచి ప్రైసెస్లో. దొరకనివి వెళ్ళి ఈ మాల్స్లో మీరు కొనొచ్చు, లేదంటే యూ కెన్ జస్ట్ గో టు దీస్ అదర్ ఎక్స్పెన్సివ్ మాల్స్ ఫర్ సైట్ సీయింగ్ లాగా వెళ్ళి రండి. అక్కడ ఎంటర్టైన్మెంట్కి చాలా ఉంటుంది. సో అవన్నీ చేయండి, కానీ షాపింగ్ మాత్రం దుబాయ్ అవుట్లెట్ మాల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ గైస్, మళ్ళీ దుబాయ్ అవుట్లెట్ మాల్లో ఒక సూపర్ స్నీకర్స్ నాకు దొరికింది. దిస్ ఇస్ ఫ్రమ్ స్కెచర్స్. ఇది చూడండి, ఇది మాత్రం సూపర్ డీల్లో వచ్చింది. ఓకే, సో దిస్ ఈస్ ద స్నీకర్స్. అండ్ సాలిడ్ అంటే సాలిడ్ ఉంది, లైక్ యునో ఇట్ హ్యాస్ దట్ మంచి హీల్ ఉంది, లైక్ 1.5 ఇంచ్ వరకు ఒక పెద్ద హీల్ ఉంది. అండ్ ఐ రియలీ లవ్ స్నీకర్స్ విత్ కొంచెం హీల్, ఎందుకంటే ఇట్ గివ్స్ యూ దట్ యునో ఎక్స్ట్రా లాంగ్ లుక్ అనమాట. సో ఎస్ గైస్, కలర్ చాలా బాగుంది. ఒక బేజ్ న్యూడ్ టైప్ ఆఫ్ కలర్ వచ్చింది. అండ్ యూ డోంట్ హ్యావ్ టు లైక్ ఓపెన్ ద లేసెస్ ఆల్ ద టైమ్. సైడ్ నుంచి జిప్ ఉంది. సో దీంతో మనకి ఇలా ఇంతవరకు ఓపెన్ అవుతుంది. అండ్ యా, ఐ థింక్ దిస్ ఇస్ అ గ్రేట్ పిక్. చాలా స్మార్ట్ ఉన్నాయి. అండ్ ఇది మీరు నమ్మరు, 165 dirhams ఫ్లాట్లో. ఆ రోజు ఉమెన్ ఫుట్వేర్ అంతా 165 dirhams లో ఉండే. అండ్ ఆ రోజు నాకు ఇది దొరికింది. అండ్ ఇట్ వాజ్ న్యూ తెలుసా, అక్కడే జస్ట్ అప్పుడే వచ్చి వాళ్ళు పెట్టారు, నేను తీసేసుకున్నాను. నేను ఎంత ఫుట్వేర్ కొన్నానో చూసారా. ఇంకొక ఫుట్వేర్ చూపిస్తాను. దిస్ టైమ్ ఇట్స్ ఫ్రమ్ Zara. గాయస్ నేను ఎంత వెతికాను తెలుసా గాయస్, నాకు బ్లాక్ కలర్ ఫుట్వేర్ అస్సలు ఇక్కడ సెట్ అవ్వట్లేదు. నా సైజ్ ఎప్పటికీ ఇక్కడ దొరకదు. అండ్ అక్కడ వాళ్ళ కంపారిజన్లో నేనే చిన్నగా ఉన్నాను, నేనే కొంచెం సన్నగా కనిపిస్తున్నాను. అందుకే నాకు ఫుట్వేర్ సైజ్ కానీ బట్టల సైజ్ కానీ ఏం ప్రాబ్లం జరగదు. అక్కడ యూరోప్ అండ్ దుబాయ్ లాంటి ప్లేసెస్లో సూపర్గా దొరికిపోతాయి చాలా తొందరగా. దిస్ హ్యాస్ నైస్ 3D ఫ్లవర్స్ ఓవర్ హియర్ బ్లాక్ కలర్లో అండ్ జెట్ బ్లాక్ ఉంది.
సో ఐ వాంటెడ్ అ ఫుట్వేర్ లైక్ దిస్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. జెట్ బ్లాక్ ఉండాలి, దాని మీద గోల్డెన్ అది ఇది వేరే కలర్స్ ఉండకూడదు. అండ్ ఐ ఫౌండ్ ఇట్ ఇన్ Zara. సో ఐ థింక్ యూ మే ఫైండ్ దిస్ ఇన్ ఇండియా ఆల్సో, ఎందుకంటే Zara కలెక్షన్ ఇస్ యూజువలీ సేమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఇది మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ కూడా Zara యాప్ కూడా ఉంటుంది, అది డౌన్లోడ్ చేసి ట్రై చేయండి. ఇది నేను నా బర్త్డే రోజు వేసుకున్నాను. అండ్ నా బర్త్డే డ్రెస్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. నా బర్త్డే డ్రెస్ కూడా నేను Zaraలోనే తీసుకున్నాను గైస్. ఇది ఒక 2-piece సెట్ అనమాట. ఇట్స్ లైక్ సాటిన్ కైండ్ ఆఫ్ అ ఫ్యాబ్రిక్. ఒక మంచి ర్యాప్ అరౌండ్ స్కర్ట్ లాంటిది వచ్చింది. అండ్ ఇట్ హ్యాస్ దిస్ నైస్ టైప్ ఓవర్ హియర్. ఇక్కడ ఒక బో వస్తుంది వేస్ట్లో. అండ్ యూజువలీ నేను ఇంత బ్రైట్ రెడ్ వేసుకోవడం ప్రిఫర్ చేయను, కానీ బర్త్డే అంటే కొంచెం స్పెషల్ ఉండాలి కదా, దట్స్ వై పిక్ దిస్ అప్. అండ్ దాంతో పాటు వచ్చిన టాప్ ఎలా ఉంది అంటే ఇదిగో చూడండి. దీనికి ఇలా బెల్ స్లీవ్స్ వచ్చాయి. అండ్ ఇట్ హ్యాస్ అ పెప్లమ్, ఒక కాలర్ వచ్చింది. సో ఎస్, ఇట్ వాజ్ అ వెరీ స్మార్ట్ డ్రెస్. డే డ్రెస్కి నేను ఇది వాడాను అండ్ ఐ రియలీ లైక్ ఇట్. యాక్చువల్లీ నాకు ఈవినింగ్ చేంజ్ చేయడానికి టైమే దొరకలేదు, ఎందుకంటే మేము డేలో ఎక్కడున్నాం అక్కడి నుంచి డైరెక్ట్ వెళ్ళిపోయాం ఫర్ ద నైట్ పార్టీ ఈవెంట్. ఐ డోంట్ నో వాట్ టు కాల్ ఇట్, బట్ ఇట్ వాస్ సచ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అది మీరు బర్త్డే వ్లాగ్లో చూడండి. సో ఎస్ గైస్, దిస్ వాజ్ వన్ అవుట్ఫిట్ దట్ ఐ పిక్డ్ అప్ ఫ్రమ్ Zara. నెక్స్ట్ అవుట్ఫిట్ ఈజ్ యాక్చువల్లీ అ టాప్. ఇది మీరందరూ కూడా అడిగారు. సో గైజ్, ఈ టాప్ నేను నా బర్త్డే లైవ్లో వేసుకున్నాను. దేర్ వర్ సో మెనీ పీపుల్ హూ ఆస్క్డ్ వేర్ ఇస్ దిస్ టాప్ ఫ్రమ్. నేను అందులో లైవ్లోనే చెప్పాను, కానీ చాలా మందికి ఇంకా తెలియదు. సో ఇది నేను Zaraలో తీసుకున్నాను. ఇంతకుముందు డ్రెస్ చూపించాను కదా, అది ఆ బ్లాక్ ఫుట్వేర్. అండ్ ఇది దిస్ Zara వాజ్ ఫ్రమ్ ద దుబాయ్ మాల్ Zara. సో అక్కడ ఇది తీసుకున్నాను. బట్ యాజ్ ఐ సెడ్, Zaraలో కలెక్షన్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఇది మీరు ఇండియా Zaraలో కూడా ట్రై చేయొచ్చు. I really love this top, especially ఈ oversized white color Peter Pan collar వచ్చింది కదా. It gives it such a pretty and feminine kind of a look. So yeah, this was a great pick from Zara. And Zaraలోనే లాస్ట్ ఒక పింక్ డ్రెస్ తీసుకున్నాను. I just love this shocking pink color guys. సో ఇది వచ్చేసి ఆ డ్రెస్. ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుంది. దీనికి ఫ్రంట్లో ఇలా ఒక స్లిట్ వచ్చింది. ఓకే, and it has got this rib textured kind of a fabric. And దీనికి స్లీవ్స్ మళ్ళీ ఇలా పఫ్ స్లీవ్స్ లాగా వచ్చాయి. సో వెరీ నైస్. వేస్ట్ దగ్గర అంతా కొంచెం ఫిట్టెడ్ ఉంది. అండ్ బ్యాక్ ఇలా వచ్చింది, లైక్ యూ హ్యావ్ అన్ ఓపెన్ బ్యాక్ అనమాట. ఇది వచ్చేసి నా లాస్ట్ పిక్ ఫ్రమ్ Zara. అండ్ ఐ థింక్ దాట్ కంప్లీట్స్ మై దుబాయ్ షాప్. ఓ లేదు, ఒకటి చూపించాలి మీకు. సో ఇది నేను గిఫ్ట్ తీసుకున్నాను మా మమ్మీ అండ్ వీనా చాచీకి. రెండు సేమ్ ఉన్నాయి. ఒకటి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఈ కోస్టర్స్ తీసుకున్నాను నేను వాళ్ళకి, గ్లాసెస్ అవన్నీ పెట్టడానికి. సో దే ఆర్ సో ప్రిటీ గైస్. ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్లో తీసుకున్నాను, ఎందుకంటే మిక్స్ అండ్ మ్యాచ్ లాగా పెడితే బాగుంటుంది కదా. ఇట్ లుక్స్ వెరీ ప్రిటీ. చాలా డెలికేట్గా ఇలా యూనో హ్యాండ్ మేడ్ ఉంది. సో ఎస్, ఐ రియలీ లైక్ దిస్. ఇది నేను దుబాయ్ అవుట్లెట్ మాల్లో తీసుకున్నాను. అక్కడ ఒక షాప్ ఉంది, లెట్ మీ టెల్ యూ, DAISO, డైజో అని ఒక షాప్ ఉంది. అక్కడ అన్ని ఇలాంటి యూనో చిన్న థింగ్స్, చిన్న వస్తువులు చాలా మంచిగా ఉన్నాయి. సో ఇది వాళ్ళిద్దరికి సేమ్ ఒక సెట్ లాగా తీసుకున్నాను. మమ్మీకి ఒకటి, మా చాచీకి ఒకటి. అదైపోయింది. అండ్ నౌ గైస్, నేను మెయిన్ థింగ్ మీకు చూపించడమే మర్చిపోయాను. మై మోస్ట్ ఎక్స్పెన్సివ్ పర్చేస్ ఫ్రమ్ దుబాయ్ ఏంటి తెలుసా? ఇది వచ్చేసి iPhone 12 Pro Max. గైస్, ఐమ్ సో బ్యాడ్. ఐమ్ లైక్ టెక్నాలజికలీ ఛాలెంజ్ మీరు అనుకోవచ్చు. నాకేం లేదు, నేను ఒకటే ఫోన్ కానీ ఏదైనా కొనాలి అంటే కెమెరా క్వాలిటీ బాగుంటుందా లేదా, నాకు ఉన్న యాప్స్ అన్నీ ఇందులో వస్తాయా లేదా, అదొకటే నేను చూసుకుంటాను అంతే. అండ్ చాలామంది అనుకోవచ్చు 13 ఎందుకు తీసుకోలేదు. సో గైస్, నేను ఎప్పుడైనా ఎలా చేస్తానంటే, ఒక ఐఫోన్ లాంచ్ అయిన తర్వాత ప్రీవియస్ ఐఫోన్ది రేట్ కొంచెం తగ్గిపోతుంది కదా, అప్పుడు అది కొంటాను. ఎందుకంటే ఐ జస్ట్ డోంట్ ఫీల్ దట్ ఇట్ ఈస్ జస్టిఫైడ్ టు స్పెండ్ సో మచ్ ఆన్ అ ఫోన్. సో ఈ వాల్యూ తగ్గిపోయింది కాబట్టి ఇది తీసుకున్నాను నేను. సి, ఇట్ ఈస్ అ పర్సనల్ చాయిస్. చాలా మంది అనుకోవచ్చు అలా ఎలా మీరు కొంచెం స్పెండ్ చేస్తే వచ్చేసేది కదా. వచ్చేసేది ఓకే, బట్ నా బడ్జెట్ ఇంతే. ఐ వుడ్ రాదర్ బై సో మచ్ అదర్ స్టఫ్ దాన్ పుట్ ఆల్ మై మనీ ఓవర్ హియర్. ఫోన్ మాత్రం చాలా బాగుంది గైస్. నేను ఇంతకుముందు యూజ్ చేస్తున్న ఫోన్ కంటే స్క్రీన్ కొంచెం పెద్దగా వచ్చింది. అండ్ నేను ఈసారి గోల్డ్ అండ్ వైట్ తీసుకోకుండా బ్లాక్ తీసుకున్నాను. సో ఈ మ్యాట్ బ్లాక్ ఫినిష్ చాలా బాగుంది.
కెమెరా క్వాలిటీ చాలా బాగుంది అండ్ ఈ సైడ్స్ కూడా కొంచెం ఇలా షైనింగ్ వచ్చింది చూసారా క్రోమ్ లాగా. ఐ లవ్డ్ ఇట్. ఇట్స్ అ వెరీ నైస్ ఫోన్. దీని టచ్ వచ్చేసి ఇంకా సెన్సిటివ్ ఉంది, సో ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ థింగ్స్ డన్ ఆన్ దిస్ ఫోన్. అండ్ మీకు ఫైనల్ ఐటమ్ ఇప్పుడు చూపిస్తాను, అది నేను మర్చిపోయాను. ఏంటి అంటే గైస్ వి బాట్ ourselves a MacBook. ఎందుకంటే మా దగ్గర చూడండి ఐమ్యాక్ ఇక్కడ ఉంది ఆల్రెడీ ఎడిటింగ్కి. కానీ మేము ఈ మ్యాక్బుక్ ఎందుకు తీసుకున్నామంటే మాకు ట్రావెలింగ్ టైంలో ఎడిటింగ్ కానీ ఏదైనా చేయాలంటే మాకు ఈజీ అయిపోతుంది. ఫోన్ వచ్చేసి నా విష్ లిస్ట్లో ఉండే, ఇది వచ్చేసి బిల్లి గారి విష్ లిస్ట్లో. ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో ఇవే మేము తీసుకున్న పెద్ద పర్చేసెస్ అనమాట. అండ్ ఇది లేటెస్ట్ వర్జన్ గైస్, దీనికి ఒక టచ్ బార్ ఇలా కూడా వచ్చింది. దిస్ వాజ్ ఆల్సో అ బిగ్ పర్చేస్ ఫర్ అస్. ఇవి వచ్చేసి ఫైనల్గా మా దుబాయ్ షాపింగ్ని కంప్లీట్ చేస్తుంది. I hope you liked this episode, you guys. If you did, do not forget to subscribe, like and share. And మేము చేసిన షాపింగ్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే ఎక్కడ ఏం కొన్నామనేది నాకు కామెంట్ చేసి తెలియచేయండి. I will answer it and I will leave everything in the description box for you. I'll see you in another fresh new episode of Ash Tricks very soon. Till then, it's bye from Ash Tricks.